ఒక అడవిలో పూలతో నిండిన చెట్లు ఉండేవి. అక్కడ చాలా తేనెటీగలు నివసించేవి. అవి కష్టపడి పూల నుండి తేనె సేకరించేవి. తేనెటీగల రాజు చాలా తెలివైనవాడు. ప్రతిరోజూ తేనె జాగ్రత్తగా నిల్వ చేసేవాడు. ఒకరోజు ఒక పిచ్చి ఎలుగుబంటి తేనె కోసమే తేనెటీగల గూడు దెబ్బతీసింది. తేనెటీగలు కోపంగా వచ్చి దానిమీద దాడి చేయబోయాయి. కాని రాజు తేనెటీగ ఆపేశాడు. అప్పుడా తేనెటీగ రాజు అన్నాడు, మన తేనెను దొంగిలించాలనుకున్నా మనం కోపంతో స్పందించకూడదు. తెలివిగా వ్యవహరిద్దాం. అవి తేనెను మన చోటికి మార్చాయి. పాతచోట కొంచెం ఖాళీగూడు మాత్రమే వదిలిపెట్టాయి. ఎలుగుబంటి మళ్లీ వచ్చేసరికి అక్కడ తేనె ఏమీ లేనందుకు ఆశ్చర్యపోయింది. అప్పటినుంచి అది తిరిగి రాలేదు. బలాన్ని ఉపయోగించి ప్రతీకారం తీసుకోవడం కన్నా తెలివిగా వ్యవహరించడం మంచి పరిష్కారం. సమస్య వచ్చినప్పుడు తొందరపడి కోపపడకూడదు. ఆలోచించి చాకచక్యంగా వ్యవహరించాలి. మరిన్ని మురిపించే కథల కోసం టైనీ తెలుగు టేల్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.